హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని నేను దేవుణ్ణి కోరుకుంటాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి మినప్పప్పు అండ్ మిర్చి పచ్చడి చేశానండి. ఎలా చేశానో, ఏ విధంగా చేశానో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియో మొత్తం మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఎంత బాగుందో, ఎంత ఆరామవుతా ఉందో. అసలు ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకొని తింటే ఉంటుందండి నా సామిరంగా. సూపర్ ఉంటుందండి, అంత బాగుంటుంది టేస్ట్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో విలువైందండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను ఇంకా మీకు చూపించగలను. మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి మినప్పప్పు అండ్ మిర్చి రోటి పచ్చడి చేస్తున్నామండి. ఏ విధంగా చేస్తాను, ఎలా చేస్తానని నేను మీకు చేసి చూపిస్తాను. ఇలా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మినపప్పు వేసుకుందాము. నేను 150 గ్రాముల మినపప్పు తీసుకున్నాను. ఇది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందామండి. చూడండి ఎలా ఫ్రై అయ్యో, ఇలా బ్రౌనిష్ వచ్చాయి కదా. ఆయిల్లో నుంచి తీసిన తర్వాత ఇంకా కలర్ మారుతుందండి. ఈ స్టేజ్ లో తీసేసుకుందాము. అన్ని కూడా తీసేసుకొని వేరే బౌల్లో సపరేట్ చేసేసుకుందాము. అదే ఆయిల్లో మినపప్పు ఫ్రై చేసుకున్న ఆయిల్లో ఇప్పుడు నేను 30 గ్రాముల ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము. చూడండి ఎండుమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత అవి కూడా సపరేట్ చేసుకుందామండి. తీసేసుకుందాము. అదే ఆయిల్లో 4 మీడియం సైజు టమోటాలు కట్ చేసుకొని హాఫ్ కట్ చేసి పెట్టుకొని వేసేసుకుంటున్నానండి. చూడండి, చూపిస్తాను మీకు. ఇలా ఒక టమోటాలు 2 టమోటాలుగా కట్ చేసుకొని నేను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటానండి. ఈ టమోటాల్లోనే కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు వేసుకున్నాను. ఆ మాత్రం చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసేసుకొని ఈ టమోటాలను బాగా మగ్గిచ్చేసేసుకున్నామండి. అప్పుడే ఇది చాలా బాగా టేస్ట్ వస్తుంది. టమోటాలు ఈ మాత్రం మగ్గితే సరిపోతుందండి మన పచ్చడికి. చూడండి, మనం రోటి పచ్చడి తయారు చేసుకుందాము. నేను టమోటాలో స్మాష్ చేసిన చింతపండు కొంచెం లైట్గా ఇలా ఉందండి, తీసుకొచ్చి నేను ఇందులో బాగా దంచుకుంటున్నాను. ఎందుకంటే టమోటాలలో నలుగుదు కదా, దానికోసమని నేను ఇలా రోట్లో వేసి దంచేసుకుంటున్నానండి. చూడండి చింతపండు ఎలా దంచేసుకున్నానో మెత్తగా. ఇప్పుడు ఒక 5 తెల్లగడ్డ పాయలు వేసేసుకుంటున్నానండి. ఇవి కూడా మెత్తగా దంచుకుంటున్నాను. మరీ అంటే మెత్తగా కాదు, కొంచెం కచ్చా పచ్చగా దంచి. చూడండి ఇలా నేను తెల్లగడ్డ కచ్చా పచ్చగా దంచుకున్నాను కదా. ఇప్పుడు ఎండుమిర్చి వేసేసుకుందామండి. ఎండుమిర్చిని కూడా దంచుకుందాం బాగా. ఇలా మెత్తగా దంచుకుందామండి. ఈ రోటి పచ్చడి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చడి చేసుకొని కొంచెము నెయ్యి కలుపుకొని తింటే ఉంటుందండి. అసలు చాలా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి, నేను చూస్తాను. ఇది న్యాచురల్ అండి, చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇంటిలో ప్రిపేర్ చేసుకునే ఈ పచ్చడి లాంటివి చాలా టేస్ట్గా ఉంటాయి బయట వాటికన్నా కూడా. చూడండి ఇలా దంచుకున్న తర్వాత నేను మినపప్పు యాడ్ చేసుకుంటున్నానండి. అసలు ఈ మినపప్పు పచ్చడి ఉంటుందండి, మీరు ఎప్పుడైనా తినే ఉంటే నాకు కామెంట్లో పెట్టండి. అసలు సూపర్ సూపర్ ఉంటుందండి, అంత బాగుంటుంది ఈ పచ్చడి. ఈ మాత్రం దంచుకున్నానండి. చూడండి ఎలా ఉందో, ఇలాగే దంచుకోవాలండి ఈ రోటి పచ్చడికి. మీకు రోలు అవైలబుల్ లేకపోతే మీరు మిక్సీకైనా కొట్టుకోవచ్చు. మిక్సీలో కొట్టుకున్న వాళ్ళైతే కొంచెం ఇలా బరకగా కొట్టుకోండి, మెత్తగా కొడితే అసలు టేస్ట్ ఉండదండి. ఇప్పుడు నేను ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకొని అది యాడ్ చేసుకుంటున్నాను.
ఇది కూడా దంచుకుందామండి. చూడండి ఇలాగ దంచుకుందాము. చూడండి ఆనియన్ ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు టమోటాలు యాడ్ చేసుకుందామండి. చూడండి టమోటా పేస్ట్ ఎలా అయిపోయిందో. మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం ఇలాగ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆయిల్లో. ఈ చట్నీలో నేనైతే ఎలాంటి పోపు అయితే వేయనండి, ఎందుకంటే ఈ చట్నీకి పోపు వేస్తే టేస్ట్ పోతుందండి. కొన్ని పచ్చళ్ళకి పోపు వేస్తేనే టేస్ట్ వస్తుంది, కొన్ని పచ్చళ్ళకి పోపు వేయకుంటేనే టేస్ట్ వస్తుందండి. నేను ఈ మినపప్పు పచ్చడికి అయితే అస్సలు పోపు వేయను, ఎందుకంటే దీన్ని ఇలాగే తినాలండి, అప్పుడే దీనికి ఉన్న టేస్ట్ మీకు తెలుస్తుంది. కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు సూపర్ సూపర్ ఉంటుందండి. అందుకనే నేను పోపు వేయట్లేదండి. మీకు పోపు ఇష్టమైతే మీరు పోపు వేసుకోవచ్చు. ఇంతేనండి, మన పచ్చడి అయిపోయింది. చూడండి అసలు ఎంత కలర్ఫుల్ గా ఉందో. అసలు చూడడం కాదు, చేసుకుని తింటే మీకు తెలుస్తుందండి ఈ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండి ఈ పచ్చడి చేసుకోవడం. నాకైతే సాల్ట్, నేను టమోటాలు వేసుకున్నాను కదండి ఫస్ట్ స్టార్టింగ్ లో ఫ్రై చేసుకునేటప్పుడు, ఆ సాల్ట్ అయితే నాకు సరిపోయిందండి. అందుకని నేను సాల్ట్ ఇందులో పచ్చడిలో యాడ్ చేయట్లేదు. మీకు ఒకవేళ మీరు వేసుకునే సాల్ట్ మీకు సరిపోకపోతే మీరు ఎప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. అంతేనండి, చాలా సింపుల్ అండి ఈ పచ్చడి చేసుకోవడం. మొదటిసారిగా ఈ ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా విలువైనదండి, చాలా అంటే చాలా విలువైనది. మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటానండి. మీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చూపించగలనండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు.